బట్ యాజ్ ఫార్ యాజ్ పబ్లిక్ ఈజ్ కన్సర్న్డ్ మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఇందాక చెప్పారు టీడీపీ మేనిఫెస్టో గురించి చెప్పారు. అసలు మీ మేనిఫెస్టోని మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? ఎస్, డెఫినెట్గా చూసుకున్నామండి. డెఫినెట్గా ఆ మేనిఫెస్టోని మేము అధికారంలోకి వచ్చినాక డెఫినెట్గా ఇవాళ తెలంగాణలో కానివ్వండి లేకపోతే ఏపీలో కానివ్వండి మేము అధికారంలో ఏపీ లేదు. ప్రత్యేక హోదా గురించి లేదా? లేదండి. అంటే ప్రత్యేక హోదా మేము ఇస్తాం అనేటువంటి అంటే ఇవాళ ప్రత్యేక హోదా ఈజ్ నాట్ పాసిబుల్ కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రత్యేక ప్యాకేజ్ గురించి. అంటే పాసిబుల్లా కాదా అనే దాని మీద ఇప్పటికే అనేక చర్చలు జరిగినాయి. పాసిబిలిటీ ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు ఏదైతే 11 స్టేట్స్ ఉన్నాయో కేంద్ర పాలిత ప్రాంతాలు వాటికి మళ్ళీ ఎక్స్టెండ్ కూడా చేశారు. అంటే విక్రమ్ గారు ఒక్క నిమిషం అండి. ఇవాళ మనం డిపాజిట్స్ వేసుకుంటాం బ్యాంక్లో, వేసుకున్నప్పుడు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. మళ్ళీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారినప్పుడు మళ్ళీ మనం కొత్తగా డిపాజిట్ చేసుకున్నప్పుడు పాతది కంటిన్యూ చేస్తారా, కొత్తది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొత్త రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. పాతది మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే దాన్నే కంటిన్యూ చేస్తే ఇట్ విల్ కంటిన్యూ ఇన్ ద ఓల్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇవాళ మనం నీతి ఆయోగ్ వచ్చినాక ఇవాళ మనం ఏదైతే మనం ఫామ్ చేసుకున్నాక స్పెషల్ స్టేటస్ కుదరదు అని తేల్చి చెప్పినాకే స్పెషల్ ప్యాకేజ్ గురించి వచ్చింది. ఫర్ విచ్ చంద్రబాబు నాయుడు గారు అగ్రీ అయ్యారు, దానికి సన్మానాలు అన్ని రకాలుగా చేశారు, అన్నీ మాట్లాడారు. ఇవాళ జస్ట్ బికాస్ ఆఫ్ ద రేస్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ, వీళ్ళిద్దరి మధ్యలో రేస్లో నేను ముందుండాలి అని చెప్పి ఇవాళ ప్రజల దగ్గర ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకుని నా మీద ఉన్న నెగిటివిటీ అంతా పోగొట్టుకోవాలని చెప్పి ఆ ఒక ఉద్దేశంతోనే ఆయన ఇవాళ దాన్ని తీసుకొచ్చి ముందుకు వచ్చారే తప్ప అదర్ దెన్ దట్ ఒక పొలిటికల్ మోటివ్ తప్ప అదర్ దెన్ దట్ ఇంకోటి ఏమీ లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మేబీ ప్రజలకు అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టచ్చు, కానీ యాజ్ టైం గోస్ బై ఇవాళ ఎందుకు అంటే సత్యదూరమైనటువంటి విషయాలు చెప్తుందండి. అంటే మీరు అన్నారు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి సాధ్యపడదు అని అన్నారని. ఎవరు అన్నారో తెలియదు. 14th ఫైనాన్స్ కమిషన్ అన్నారు అని మీరు చెప్పారు. 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా పనిచేసిన వైవి రెడ్డి గారు చెప్పారు. అందులో మెంబర్స్గా చేసిన గోవిందరాజు గారు లాంటి వాళ్ళు కూడా చెప్పారు మాకు సంబంధం లేదు, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ స్పెషల్ స్టేటస్ విత్ 14th ఫైనాన్స్ కమిషన్ అన్నారు. తర్వాత మీరు నీతి ఆయోగ్ అన్నారు. నీతి ఆయోగ్ రోడ్డు మ్యాప్ కూడా తయారు చేస్తుంది అన్నారు వెంకయ్యనాయుడు గారు. అయితే తర్వాత నీతి ఆయోగ్ కూడా మాకు సంబంధం అంటే విక్రమ్ గారు ఒకటి ఇప్పుడు ఎవరన్నారో ఎవరు లేదో ఎవరు చెప్పారో అని మీరు అంటున్నప్పుడు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా ఆ రోజు స్పెషల్ స్టేటస్ కుదరదు అంటే. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే ఇక్కడ బీజేపీని ఏది జరిగినా సరే మంచి జరిగితేనేమో నేనే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ప్రతిదానికి మీరు చూడండి ఎక్కడ ఏది జరిగినా దానికి మంచి అంటే దానికి కర్త క్రియ అంతా నేనే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చేపాటికి అంటే ఇక్కడ బీజేపీని ఒక బూచిలాగా ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. కాసేపు పాలిటిక్స్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ ప్యాకేజే అని ఆయన ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఎన్నిసార్లు ఆయన దాని గురించి మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ గారు యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ యు ఆర్ ఆన్సరబుల్ టు ది పీపుల్ ఆఫ్ ఏపీ. దాని గురించి చెప్తున్నారు. ఆ ప్రజలకి ఇవాళ మీరు ప్రత్యేక హోదా లేకుండా కూడా ప్రత్యేక హోదా సాధ్యపడదు దానికి ఈక్వలెంట్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రజలను కన్విన్స్ చేయగలరా? ఎస్, డెఫినెట్గా కన్విన్స్ చేస్తున్నా. ఇవాళ ఆంధ్రాకి కావాల్సినవి అన్నీ మేము ఇస్తామని ఇవాళ నేను అందుకనే అన్నా. నిన్న నీతి ఆయోగ్ దీంట్లో కూడా వచ్చిన స్టేట్మెంట్ మనం కనుక చూస్తే పేపర్స్లో ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి మేము ఏదైతే ఇస్తామని చెప్పామో డెఫినెట్గా అన్నీ నెరవేరుస్తాం. ఇటు ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి అటు బీహార్కి కానివ్వండి అనేది ఒక స్టేట్మెంట్ ఉంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగే విధంగానే ఉంటుంది. ఇవాళ ఎన్నో యూనివర్సిటీస్ కానివ్వండి ఇవన్నీ తీసుకురావడం అంటే ఇవాళ 4 yearsలోనే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఆల్ ఎట్ అ సింగిల్ గో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. డెఫినెట్గా ఇది కంటిన్యూ అవుతుంది యాజ్ అండ్ వెన్ నీడెడ్. డెఫినెట్గా ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ ఇట్. ఏదైతే కావాలో డెఫినెట్గా బీజేపీ కట్టుబడే ఉంది, డెఫినెట్గా చేస్తాం, దాంట్లో డౌట్ లేదండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.